గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పాక్ భారత్ ఎన్నిసార్లు గొడ్డిపెట్టినా బుద్ధి మారలేదు. గురువారం భారత్పై విరుచుకుపడేందుకు విఫలయత్నాలు చేసి చావు దెబ్బతిన్న పాక్ శుక్రవారం రాత్రి దాడులకు యత్నించింది. ఈ సమయంలో సుమారు 26 ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. వాటిని భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది. 36 ప్రాంతాల్లో సుమారు 300 నుంచి 400 టర్కిష్ క్షిపణులను ప్రయోగించిన పాక్ ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి 26 ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఈ సమయంలో పఠాన్కోట్, జైసల్మేర్, ఉదంపూర్, నగ్రోటా ప్రాంతాలపైకి పంపిన 50 డ్రోన్లను సైన్యం నాశనం చేసింది. ఈ సమయంలో ఢిల్లీపైకి క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. సరిహద్దుల్లో వరుసగా చావు దెబ్బలు తింటున్న పాకిస్తాన్ ఆపరేషన్ బున్యానుల్ వర్సెస్ కింద నేరుగా భారతదేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ లక్ష్యంగా పతాహ్ 2 క్షిపణిని ప్రయోగించింది. ఇది పాకిస్తాన్ అభివృద్ధి గైడెడ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. దేశ అంబుల పొదిలోని శక్తివంతమైన క్షిపణిగా చెప్తారు. పాక్ ప్రయోగించిన ఈ పతాహ్ 2 క్షిపణిని హర్యానాలో సిర్సా మీదుగా S-400 వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగించి భారత్ కూల్చివేసింది. మరోవైపు ఉత్తర భారత్లో ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరంపైకి పతాహ్ 1 క్షిపణిని ప్రయోగించింది. అయితే దీన్ని కూడా భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుని నిర్వీర్యం చేసింది. కాగా పతాహ్ 2 క్షిపణి పాకిస్తాన్ అభివృద్ధి చేసిన శక్తివంతమైన క్షిపణుల్లో ఒకటి. ఇది 150 కిలోమీటర్ల పరిధి లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగిన పతాహ్ 1 కి అప్గ్రేడ్. ఈ పతాహ్ 2 సుమారు 400 కిలోమీటర్ల పరిధి వరకు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు.